Hello everyone, welcome back to my channel with another recipe. హెల్తీగా ఇంట్లోనే స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూద్దామా. అడుగు మందంగా ఉన్న పాత్ర తీసుకొని ఇసుక వేసుకొని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. 4 కోడిగుడ్లు తీసుకొని అవి మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఫ్లేవర్లెస్ ఏ ఆయిల్ తీసుకున్నా పర్లేదు, నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. 1/4 సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకొని 10 సెకండ్స్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 1 కప్ బెల్లం తీసుకొని కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బేకింగ్ కోసం కేక్ బేకింగ్ టిన్ తీసుకొని ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే పిండి వేసుకొని టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్ గోధుమ పిండి తీసుకొని కొంచెం సోడా ఉప్పు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసేలా ఇలా కలుపుతూ ఉండాలి. అలా లంప్స్ లేకుండా నిదానంగా కలపాలి. మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు నిదానంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి. మనకి లంప్స్ ఏం లేకుండా పిండి పూర్తిగా కలిసిపోయింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పాలి. మనకి పిండి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు తిప్పుతూ ఉండాలి. ఇదిగో ఇలా ఉండాలి. మనకి ఇప్పుడు కొంచెం చిక్కగా ఉందనిపిస్తే కొంచెం కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. పాలు వేసాక కొంచెం ఇలా కలుపుకొని ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయింది. దీన్ని మనం ముందుగా రెడీ చేసుకున్న బేకింగ్ టిన్లోకి వేసుకోవాలి. మనకి బ్యాటర్ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి వస్తేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. బ్యాటర్ మొత్తం ఇలా టిన్లో వేసుకున్నాక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ బౌల్ని మనం ముందుగా ప్రీహీట్ చేసి పెట్టుకున్న బౌల్లో పెట్టి మూత పెట్టాలి. ఎయిర్ అనేది వెళ్ళకుండా బరువుగా ఏమైనా వస్తువు పెట్టాలి. ఇప్పుడు మంటని 30 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. మనకి కేక్ బేక్ అయిందో లేదో చూసుకోవడానికి టూత్ స్టిక్ కానీ నైఫ్ కానీ ఇలా పెట్టి ఇలా తీస్తే ఏం అంటకుండా ఉంటే బేక్ అయినట్లే. ఇప్పుడు కేక్ని ప్లేట్లోకి డిమోల్డ్ చేసుకుందాం. అంతే అండి, మన కేక్ రెడీ అయిపోయినట్లే. ఇలాంటి హెల్తీ అండ్ రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.